హాయ్ అండి అందరికీ. నేను ఇప్పుడు చేసే వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకోకుండా. ఎందుకంటే నాకు హెల్త్ బాగోలేదని నేను చెప్పాను కదండి. నాకు డిస్క్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం అవన్నీ ఉన్నాయని చెప్పాను కదండి. నేను వాటి రిపోర్ట్లు చూపిస్తానండి మీకు. ఎందుకంటే నిన్న మధురాకు వీడియో చూశానండి. ఆ తమ్ముడు లేనివి ఉన్నట్టుగా పెడుతున్నారు వీడియోస్ అని చెప్పేసి అన్నారు. వ్యూస్ కోసం, సబ్స్క్రైబ్ కోసం అలా చేస్తున్నారంటండి. అయితే కాపురం గుట్టు రోగం రట్టు అంటారు కదండి సామెత. ఈ సామెత మీకు తెలుసో తెలియదో. కాపురం ఏమో గుట్టుగా ఉంచుకోవాలండి. మనకి హెల్త్ బాగోకపోతే రోగమేమో రట్టు చేసుకోవాలి, 10 మందికి చెప్పుకోవాలి అన్న సామెత మా అత్తయ్య గారు, మామయ్య గారు అంటూ ఉంటారండి. అందుకని యూట్యూబ్లో ఉన్న యూట్యూబ్ అంతా మన ఫ్యామిలీ అని చెప్పేసి నేను మీతో నా హెల్త్ ప్రాబ్లమ్స్ పంచుకుందామన్న ఆలోచనతో చెప్తున్నాను. అంటే నాకు ముగ్గులంటే చాలా ఇష్టం అండి. అయితే ముగ్గులు వీడియోలు ఫస్ట్లో పెట్టానండి. అసలు ఆ ముగ్గులు వీడియోలు కూడా ఎందుకు పెట్టాను, యూట్యూబ్ అనేది ఎందుకు స్టార్ట్ చేశానంటే, నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పాను కదండి. ఇంట్లో పిల్లలు, మా వారు ఒకళ్ళు తీసుకురావాలి, నలుగురం తినాలి. మేము ఇల్లు కట్టుకుందామని చెప్పేసి ఇల్లు పడేసేసామండి. వేరే ప్లేస్కి మారామండి. అయితే వేరే ప్లేస్కి మారిన తర్వాత మా వారికి 1 సంవత్సరంలోనే 3 ఆపరేషన్లు అయినాయి. ఆ తర్వాత నాకు కూడా హెల్త్ బాగా ఖరాబ్ అయిపోయిందండి. ఒక పక్క ఇల్లు కట్టుకుంటా, ఒక పక్క మా వారికి హెల్త్ బాగోక టయానికి నేను తిని తినక ఎందుకు ఇలా అవుతుందని చెప్పేసి ఆలోచనతో టయానికి తిని తినక గ్యాస్ వచ్చేసి మానసిక ఆలోచన, టెన్షను, టయానికి తినకపోయినా అల్సర్ అనేది వచ్చిందంట, లివర్కి ఎఫెక్ట్ కొట్టిద్దంట అండి. ఊటుకూరు సురేష్ డాక్టర్ గారు అన్నారు, అమ్మ నీకు ఎందుకు ఇలా అనారోగ్యం వస్తుంది అని చెప్పేసి 3 సార్లు 4 సార్లు 4వ ట్రిప్ అనుకుంటా అండి, 4వ ట్రిప్ అన్నారు. నువ్వు దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావా అని చెప్పేసి ఆ డాక్టర్ గారు అన్నారు. అంటే నేను చిన్న విషయమైనా ఎక్కువగా ఆలోచిస్తానండి. అసలు విషయం ఇదండి. ఏదైనా చిన్న విషయం కూడా అదనేది నేను చాలా ఎక్కువగా ఆలోచిస్తానండి. సగం అది కూడా పాయింటేనండి. 1 సంవత్సరంలో మా వారికి 3 ఆపరేషన్లు ప్లస్ నాకు బాగోలేదు. 6 నెలల్లో అయిపోయిద్ది ఇల్లు అని చెప్పేసి అనుకొని మేము వేరే ఇల్లు రెంట్కి వండుకోకుండా మా ఇంటి పక్కనే తాటాకులు ఇల్లు, పూరి గుడిసె వేసుకొని అందులో ఉన్నామండి. మా వారికి హెల్త్ బాగోపోవటాన పని వాయిదా వేసుకుంటూ వచ్చి 2 సంవత్సరాలు అయింది మా ఇల్లు పూర్తయ్యేసరికి. అలా పూర్తయ్యేసరికి ఈ 2 సంవత్సరాల్లో మా వారికి బాగోలేదు. ఇంటి పని వాళ్ళకి మరి అన్నీ అందియాలి కదండి. సిమెంటు, ఇసుక అంటే మనం అందిపోయినా నీళ్ళకి మోటార్ వేయాలి, వాళ్ళకి ట్యాంక్ మంచినీళ్ళు ఇవ్వాలి, ఉంటాయి కదండి. వాళ్ళు సరిగ్గా చేస్తున్నారా లేదా అని అవన్నీ చూసుకోవాలి. ఇటు పిల్లల్ని స్కూలు పంపించుకోవాలి, ఇంట్లో అన్నం కూర వండుకోవాలి, ఇల్లు పని అలా చేసేది అని చెప్పేసి ఇటు మా వారికి బాగోలేదని చెప్పేసి చాలా టెన్షను, చాలా ఆలోచన. టయానికి తినక సగం ఆ లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం వచ్చిందండి. టయానికి తినకపోయేసరికి ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి అదివరకు మేము ఇల్లు కట్టుకుందామని ఇల్లు తీసినప్పుడు నాకే హెల్త్ ప్రాబ్లం లేదండి. కాకపోతే మేము మాచల్లో మా వారు 10 సంవత్సరాలు స్టార్టింగే కాంట్రాక్టు కంప్యూటర్ ఆపరేటర్గా, మా వారిది ప్రైవేటు కాదండి, గవర్నమెంట్ వాళ్ళే కాంట్రాక్టు జాబ్ అండి. ఎంపీడీఓ ఆఫీసులో చేస్తారండి. మేము మాచర్లో ఉన్నాం 10 సంవత్సరాల పాటు. మాచర్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మా మామయ్య గారికి బాగోలేదు. బ్లడ్ ఎక్కియడానికి హాస్పిటల్లో ఉంచేసి 3 రోజులు 4 రోజులు టైం పడుతుంది. దూరభారం అక్కడి నుంచి ఇక్కడికి అతనికి ఆఫీస్కి వాటికి వీటికి కుదరట్లేదండి. గవర్నమెంట్ జాబ్ కాదు. అందుకని 3 ట్రిప్పులు ఎక్కించారండి. మా మామయ్య గారికి బ్లడ్ లేదని, హెల్త్ బాగోలేదని. ఇక సరే అని చెప్పేసి వాళ్ళకి పెద్ద వయసు అయిపోయింది కదా, వాళ్ళు హెల్త్ అవి చూసుకోవాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి మా బావగారు వాళ్ళేమో విజయవాడలో ఉంటారండి. ఇక ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి మేము అక్కడి నుంచి మాచర్ల నుంచి ఇక్కడికి ముత్తుపల్లి మార్పించుకున్నామండి. ముత్తుపల్లి దగ్గర మార్పించుకొని
ముత్తుపల్లి నుంచి నగరానికి 3 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. ఆ నగరంలో జాబు అక్కడికి మార్పించుకున్నారు. ఎండిఓ ఆఫీసులో అకౌంట్ అసిస్టెంట్గా, కంప్యూటర్ ఆపరేటర్గా చేస్తారు మా వారు. అవి ఇక్కడికి వచ్చేసిన తర్వాత మా మామయ్య గారిని, అత్తయ్య గారిని చూసుకోవడం అలా జరుగుతుందండి. అయితే మేము ఇల్లు కట్టుకుందామని చెప్పి మా మామగారు చనిపోయిన తర్వాత ఇక మా బావగారు వాళ్ళు మేము ఇల్లు కట్టుకుందామని చెప్పేసి ప్లేస్ వాళ్ళ వాటాలో వాళ్ళు ఇల్లు వేసేసుకున్నారండి 6 నెలల్లో. మా వారికి చెప్పాను కదండి, 1 సంవత్సరంలో 3 ఆపరేషన్లు అయ్యేసరికి మాది లేట్ అయిపోయిందండి. ఇల్లు 2 సంవత్సరాలు పట్టిందండి. ఈలోపు మా వారి హెల్త్ బాగాలేదు. నేను టయానికి తిని తినక హెల్త్ ఖరాబ్ చేసుకున్నానండి. అదండి విషయం. నేను వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడు అన్నట్లుగా ఏదో కొంచెం ఏ పని చేత కాకపోయినా ఇంట్లో ఉండన్నా అందరు తీస్తున్నారు, కామెడీస్ పెడుతున్నారు, వంటలు పెడుతున్నారు, ముగ్గులు పెడుతున్నారు, నేను కూడా ఎందుకు చేయకూడదు అని చెప్పేసి ఆ ఆలోచనతో నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. మొన్న ఫోను 23 పోయిన సంవత్సరం అక్టోబర్ నెలలో ఫోన్ కొనుక్కున్నానండి. మా వారి ఫోన్లో కూడా చూశానండి, ముగ్గులు వేయడం అన్నీ చూశానండి, వంటలు కామెడీలు అవన్నీ చూశానండి. అవన్నీ నా చేత కాదు, ముగ్గులు అయితే ఇష్టం, ముగ్గులు అయితే వేసుకోవచ్చు కదా అని చెప్పేసి ముగ్గులు వీడియోలు పెట్టానండి. కానీ ముగ్గులు వీడియోలు పెట్టేటప్పుడు వేసేటప్పుడు చాలా బ్యాక్ పెయిన్, నడుము నొప్పి ఎక్కువైపోయిందండి. అందుకని ముగ్గు వేసేటప్పుడు నడుము నొప్పి వస్తుంది, వేయలేకపోతున్నానని చెప్పేసి వీడియోలో కూడా చెప్పానండి. ఆ తర్వాత ఏమో బుక్లో పెట్టి వేశానండి. తర్వాత కూడా అంత వ్యూస్ తక్కువగా వచ్చినాయి, అంత వ్యూస్ వచ్చేవి కాదు. రోజుకి 2-3 సబ్స్క్రైబర్లే వచ్చాయి. సరేలే అని చెప్పేసి ఫోన్లో చూస్తే కామెడీలు, ఫోల్క్ సాంగ్లు అవన్నీ పెడుతున్నారండి. సరే మనం కూడా ఎందుకు పెట్టకూడదు అని చెప్పేసి నేను కూడా కామెడీలు అవి పెడుతున్నాను అండి. కామెడీలు అవి పెట్టిన తర్వాత పర్వాలేదండి, కాస్త వస్తున్నాయి. రోజుకి 7-8 అట్లా వస్తున్నాయండి. ఒక రోజేమో 10-20 కూడా వస్తున్నాయి సబ్స్క్రైబర్లు. అంటే సండే రోజు సెలవు కదండి, ఫోన్లు చూస్తారు. సండే రోజు సెలవు ఉండి పండగలప్పుడు కూడా ఇళ్ళ దగ్గర ఉండి చూస్తారు కదా, అప్పుడైతే 20 అలా 18-15 అలా వచ్చాయండి సబ్స్క్రైబర్లు. నేను స్టార్ట్ చేసి ఫిబ్రవరి నెలలో స్టార్ట్ చేశానండి. అయితే అక్టోబర్ నెలలో పోయిన సంవత్సరం 2023 అక్టోబర్ నెలలో మా అబ్బాయి ఫోన్ కొన్నప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసి గులాబీ పూలు పెట్టారండి. అయితే నాకైతే తెలియదు, నేను ఎందుకు పెట్టకూడదు, నాకు హెల్త్ బాగోట్లేదు కదా, నాకు చాలా డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది, నాకు హెల్త్ బాగోపోవడం వల్ల ఈ కిడ్నీ ప్రాబ్లం, ఈ వెన్నుపూస ప్రాబ్లం జీవితకాలం ఉండిద్దండి, మామూలు నొప్పులు కాదు, కాలు చేయి పడిపోయిద్ది, పక్షవాతంలో వచ్చిద్ది అని చెప్పేసి మొన్న 3 నెలల క్రితం దసరా నవరాత్రులప్పుడు డాక్టర్ గారు అన్నారండి. అప్పుడు చేయించుకోవాల్సింది. కానీ కొంతమంది చుట్టుపక్కల వాళ్ళు అన్నారు, కొంతమంది నాకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళు కూడా అన్నారు, వద్దు చేయించుకోవద్దు, చేయించుకుంటే అది అందరికీ సెట్ కాదని చెప్పేసి అని అన్నారండి. అందుకని నేను కూడా చేయించుకోలేదండి. బాగా విపరీతంగా ఎక్కువగా ఉన్నప్పుడు, నడవలేని స్థితిలో ఉన్నప్పుడు చేయించుకుందాం అని చెప్పేసి నేను వాషింగ్ మిషన్ కొనుక్కున్నానండి. నేను పాచి ఊడను, ఊడ్చి ముగ్గు కూడా వేయలేనండి. వాకిట్లో మా అత్తయ్య గారు వాకిలు ఊడ్చి ముగ్గేసిద్దండి. ఇక చిన్న బకెట్తో 5 లీటర్ల బకెట్ చిన్నది ఒకటి కొనుక్కున్నానండి. నాకు అవసరమైనప్పుడు అవసరమైనప్పుడు మాకు ట్యాప్ కలెక్షన్ లేదండి, ఆ బకెట్తో మోసుకుంటాను నేను. ఇక అదండి, నేను చెప్పేది నిజమండి. లేనివి ఉన్నట్టుగా కూడా పెడుతున్నారు అని చెప్పేసి మధురాకు వీడియో నిన్న చూశానండి. అయితే నేను చెప్పేది నిజమండి. కాపురం గుట్టు రోగం రట్టు చేసుకోవాలి అన్న సామెత ఉంది కదండి. అందుకే మన యూట్యూబర్స్ ఫ్యామిలీతో చెప్పుకుంటే మన బాధ సగం తగ్గిద్ది అన్న ఆలోచనతో నేను చెప్పానండి. అంతేనండి, ఏమీ లేదు. దానివల్ల చెప్పిన దానివల్ల చెప్పని దానివల్ల ఉపయోగం లేదు, చెప్పింతే కొంచెం మన బాధ తగ్గిద్ది అన్న ఆలోచనతో చెప్పానండి. నేను రిపోర్ట్స్ చూపిస్తానండి 2020 దగ్గర నుంచి. నా వీడియో లైక్ చేయొద్దు, సబ్స్క్రైబ్ చేయొద్దండి. ఊరికనే స్కిప్ చేయకోకుండా నా వీడియో చివరి వరకు చూడండి. లైక్ చేయొద్దు, సబ్స్క్రైబ్ చేయొద్దు. ఎందుకంటే నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తానండి. అబద్ధం ఆడినా కూడా పాపమేనండి. మనం ప్రాణం మీదకి వస్తే అప్పుడు అబద్ధం చెప్పాలంటండి. పెద్ద బాల శిక్ష బుక్లో ఉందండి. మనం అబద్ధం కూడా ఒక తప్పేనంటండి, అబద్ధం ఆడినా కూడా. నేనైతే క్లారిటీ చెప్తున్నానండి. నా విషయం వచ్చేసరికి నేను క్లారిటీగా ఉందామని చెప్పేసి నేను చెప్పేది అబద్ధం కాదు, నిజమన్నది అని తెలియపరచడానికే నేను నా రిపోర్ట్లు చూపిస్తున్నాను. అదే అండి.